ఈ వీడియోలో మనము అరుణాచలం గిరి ప్రదక్షిణ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవ్వబోతున్నాం ఫ్రెండ్స్. మొదటగా మనము చిత్తూరు నుంచి వేలూరు బస్ అయితే ఎక్కబోతున్నాము. చిత్తూరు నుండి వేలూరుకి అయితే 55 రూపీస్ బస్ టికెట్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడు మళ్ళీ వేలూరు నుంచి తిరునామలై బస్ అయితే చూస్ చేసుకోవాలి. వేలూరు నుండి తిరునామలైకి అయితే 58 రూపీస్ బస్ ఫేర్ అయితే ఛార్జ్ చేశారు ఫ్రెండ్స్. 3 అవర్స్ జర్నీ తర్వాత తిరునామలై అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూస్తున్నది గుడిలో ఉన్నటువంటి రాజగోపురము. ఇది తమిళనాడులోనే రెండవ అతిపెద్ద గుడి గోపురం ఫ్రెండ్స్. 217 అడుగులు అయితే ఉంటుంది. మొదటగా గుడిలోకి ఎంటర్ అవ్వగానే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాము. ఎడమ వైపు ఉన్నది 1000 స్తంభాల మండపము. ఇది శ్రీకృష్ణ దేవరాయలు గారు ప్రజలను తుఫాను బారి నుండి కాపాడడానికి కట్టించారు. ఇప్పుడు మనం గుడిలో చూస్తున్నది బల్లాల గోపురము. ఇది బల్లాల మహారాజు కట్టించాడు కాబట్టి ఇది బల్లాల గోపురంగా పేరు గావించింది. ఇది రెండవ గోపురము. అంతేకాదు ఇక్కడ ఉన్న పెద్ద నందిని కూడా బల్లాల మహాదేవ గారు ఇక్కడ ప్రతిష్ఠించారు. ఇక మూడవది కిలి గోపురం ఫ్రెండ్స్. కిలి గోపురం పైన అయితే ఒక చిలుక బొమ్మ అయితే ఉంటుంది. గుడిలో ఉన్నది 5వ అవతారమైన అగ్నిలింగము కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉష్ణముగా ఉంటుంది.